హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ధ్వనితరంగం. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆ దుకాణంలో అడుగుపెట్టారు. మర్యాద కొద్దీ లేచి నిలబడిన దుకాణం యజమానితో ఇక్కడ దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఓ అమ్మాయిని ఉద్యోగంలోంచి తీసేశారని తెలిసింది. అసలు జరిగిందేంటో తేల్చి తనకు న్యాయం చేయమంటూ ధ్వని అనే అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పారు ఒక అధికారి. యజమాని పాలిపోయిన ముఖంతో, సారీ సార్, మా తరపు నుండే ఏదో పొరపాటు జరిగిందని ఇప్పుడే లెక్కలు చూస్తుంటే అర్థమైంది. దయచేసి మాకు కొంచెం సమయం ఇవ్వండి, ఇలా కూర్చోండి అని అడిగాడు. గుమస్తాను వారికి టీ ఇవ్వమని చెప్పి సీసీ ఫుటేజ్ను చూడటం మొదలుపెట్టాడు యజమాని. ఒక కానిస్టేబుల్ కూడా యజమాని ప్రక్కనే నిలబడి అతడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి సీసీ ఫుటేజ్లో ఒక విషయాన్ని గ్రహించారు వారు. ఓ ఆడమనిషి 2 రోజుల క్రితం షాప్ గోడౌన్ సందులో ఎవరికో సరుకు ఇచ్చి పంపించడం స్క్రీన్పై కనబడుతోంది. మరుక్షణమే గుమస్తాను పిలిచి ఆమె ఎవరు అన్నది ఆరా తీశాడు యజమాని. ఆమె వివరాలు చెప్పిన గుమాస్తా ఆమెను వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరోవైపు ఇదంతా పసిగట్టి గోడౌన్కు వెళ్లిన ఆ ఆడమనిషి ఎవరికో ఫోన్ చేసి, ఏవయ్యో, ఇక్కడ మనం చేసిన పనులన్నీ బయటపడిపోయాయి. యజమాని ఇంకో నెల వరకు రాడన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. మనం పూర్తిగా దొరికిపోయాము. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అని గొల్లుమంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు, యజమాని, గుమాస్తా అక్కడికి చేరుకోగా ఆ ఆడమనిషి చేతి నుండి ఫోన్ లాక్కొని స్క్రీన్పై ఉన్న నంబర్ చూశాడు గుమాస్తా. ఆశ్చర్యపోతూనే, అయ్యా, మీ బావమరిది గారి నంబరండి అని యజమానికి చెప్పగా కోపంతో దవడ బిగించాడు యజమాని. గుండెకు ఆపరేషన్ జరిగి కొద్ది నెలలు షాపు బాధ్యతలు తన బావమరిదికి అప్పచెప్పాడు. కాని అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. పోలీసులు ఆడమనిషిని కస్టడీలోకి తీసుకోగా యజమాని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గుమాస్తాతో, నిన్న నేను పంపించేసిన అమ్మాయిని పిలిపించు. తన ఉద్యోగం అనుకున్నట్లే తన సెలవులు అయ్యే వరకు చేసుకోమను. నా వల్ల జరిగిన పొరపాటుకు నేనే ఆమెతో మాట్లాడతాను అని చెప్పగా గుమాస్తా ఆ పని చూడటానికి వెళ్ళాడు. గుమాస్తా ఫోన్ చేసి విషయం చెప్పడంతో సంతోషించిన ధ్వని షాపుకు వెళ్ళింది. యజమాని పొరపాటు జరిగిందని సంజాయిషీ ఇవ్వబోతే వద్దని వారించి పనిలో చేరింది. ఇదే ఇంకెవరి విషయంలోనో అయితే మాటలతో చెంపలు వాయించేది. కాని ఓనర్ మంచివాడని, జాగ్రత్తగా వ్యవహరించమని వేణు చెప్పడం మరియు ఇప్పటికిప్పుడు తాను మరో మంచి పని వెతుక్కోవడం కష్టం కావడంతో తెలివిగా ప్రవర్తించింది. అలా రోజులు సాగుతూ ఇంకో వారంలో సెలవులు పూర్తవుతాయి అనగా ఓ రోజు చీకటి పడ్డాక షాపులో పని పూర్తి చేసుకుని హాస్టల్కు ప్రయాణమయ్యింది ధ్వని. ఆ రోజు అనుకోకుండా ఆలస్యం కావడంతో పాటు ఆమెకు ఆటో కూడా దొరకలేదు. చేసేది లేక నిర్మానుష్యమైన రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ ముందుకు సాగింది. దారి మధ్యలో ఒక అల్లరిమూక ఆమెను చుట్టుముట్టింది. ధ్వని తప్పుకొని పోవాలని ప్రయత్నించగా ఆమె చెయ్యి పట్టుకుని మీదికి లాక్కున్నాడు ఒకడు. వాడి చేతిపై కొట్టి విడిపించుకున్న ధ్వని వారి నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆమెను ముట్టుకుంటూ అల్లరి చేయాలని చూశారు ఆ గ్యాంగ్. రాత్రివేళ కావడంతో రోడ్డు మీద కాపాడటానికి కూడా ఎవ్వరూ లేరు. చేతిలో చిన్న సంచి పట్టుకొని ఎలా తప్పించుకోవాలా అని చూస్తోంది ధ్వని. ఆ సంచిలో ఓ లంచ్ బాక్స్ ఉంది. పోలీసులకి ఫోన్ చేసే అవకాశం కూడా ఆమెకు దొరకడం లేదు. ఆ క్రమంలో వారి మధ్య చిన్న పెనుగులాట మొదలైంది. అప్రమత్తంగా ఉన్న ధ్వని ఒక్క క్షణంలో గుంపులోని ఒకడు వెనక్కు తుళ్ళిపడబోతుంటే గమనించి అదే అదునుగా వాణ్ణి తోసేసి ఆ వచ్చిన సందులోంచి రోడ్డుపై పరుగుపెట్టింది. ఆమెను అప్పటి వరకు చుట్టుముట్టిన వారు కూడా అలర్ట్ అయ్యి ఆమె వెంట పడ్డారు. దాదాపు 4 కిలోమీటర్లు అలా పరుగు పెడుతూనే ఉంది ధ్వని. వారు ఎంతకు ఆగలేదు. ఆయాసపడుతూనే వెంట పడుతున్నారు. ధ్వని ఒంట్లో సత్తువ తగ్గిపోయింది.
కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటే దారి కనిపించడం లేదని తుడుచుకుంటూ ఓపిక కూడగట్టుకుని ముందుకు సాగుతోంది. ఓ జంక్షన్ వద్ద కాస్త వెలుతురు ఎక్కువగా ఉండటంతో పాటు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. బహుశా ఆ చుట్టుప్రక్కల జనాలు ఉండొచ్చు అన్న ఆలోచన ఆమెకు మరింత శక్తిని సమకూర్చింది. తాను అక్కడి వరకు చేరుకుంటే చాలు అనుకుంటూ వెళ్లి జంక్షన్ మలుపు తిరుగుతుండగా సడన్ గా ఓ కార్ రావడం, ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోవడం జరిగాయి. కానీ వేగం వల్ల ఆమె కార్ బ్యానెట్ మీదకు వాలిపోగా అదృష్టవశాత్తు సమయానికి కార్ బ్రేక్ పడింది. క్రిందికి దిగిన డ్రైవర్ చావడానికి నా కారే దొరికిందా అని పూర్తిగా అరవకముందే ఆమెను చూసి గొంతులోని మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఈలోపు మిగతా వారు కారు దిగగా కాస్త దూరంలో ఆమెను అనుసరిస్తూ కనిపించారు ఆకతాయిలు. బ్యానెట్ నుంచి లేచిన ధ్వని కంగారుగా వెనక్కు చూస్తుంటే కారు నుంచి దిగిన మనుషులను చూసి ఆకతాయిలు పరారయ్యారు. వారు అలా వెళ్లడం చూసిన ధ్వని ఊపిరి పీల్చుకున్నంతలో ఎవరో తనను ముట్టుకున్నట్లు అర్థమై ఉలిక్కిపడి చూసింది. ఆమె కంగారును గమనించిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఏదో అడిగినంతలో మీరేంటిక్కడా అని ప్రశ్నించింది ధ్వని. సరిపోయింది అని అభి అంటే, ఆ ప్రశ్న అడగాల్సింది మేము. ఇంత రాత్రివేళ ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళు ఎవరు అని సూటిగా ప్రశ్నించాడు తరణ్. అవును, అక్కడుంది తరణ్ వాళ్లే. ఇంకా రొప్పుతూనే ఉన్న ధ్వని, వాళ్ళెవరో నాకు తెలీదు. పని పూర్తి చేసుకుని వస్తుంటే అల్లరి చేయాలని ప్రయత్నించారు. ఇదిగో తప్పించుకొని పారిపోయేస్తుంటే మీరు కనిపించారు. థ్యాంక్స్ అని సాధారణంగా చెప్పింది. అభి ఆమెను చూసి షాక్ అవ్వగా, తరణ్ ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు. ఎక్కడికెళ్లాలో చెప్పు, డ్రాప్ చేస్తాం అన్నాడు. అర్ధరాత్రి కావడం, అందులోనూ ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడంతో సరే అంటూ కారెక్కింది ధ్వని. కొంతసేపటికే ఆమెను ఆమె చెప్పిన అడ్రస్లో దింపారు తరణ్ వాళ్ళు. హాస్టల్ లోపలికి వెళ్లిన ధ్వనికి రిసెప్షన్ దగ్గర తన సామానంతా సర్దిపెట్టి కనిపించింది. వార్డెన్ కూడా అక్కడే ఉండటంతో, ఇదేంటి మేడం, నా వస్తువులు బయట పెట్టారెందుకు అని ప్రశ్నించింది ధ్వని. ఆ నీలాంటి వాళ్లకు ఇక్కడ చోటివ్వడం కుదరదని. అయినా నీతో నాకు మాటలేంటి? నువ్వు కట్టిన డబ్బులకు నిన్నటితోనే గడువు పూర్తయింది. ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, బయటకు నడువు అని చెప్పింది వార్డెన్. ధ్వని షాకింగ్ గా చూస్తూ, అదేంటి, మా అన్నయ్య ఇంకో వారం రోజుల వరకు ఉండేలా డబ్బులు కట్టాడు కదా, ఇప్పుడిలా అంటున్నారు అని ప్రశ్నించగా, మీ అన్నయ్య నీకేం చెప్పాడో నాకు తెలీదు, కానీ అతడు నాకిచ్చిన డబ్బులు నిన్నటి వరకు ఉండటానికి మాత్రమే. ఇక గొడవ చేయకుండా వెళ్ళు విసుక్కుంది వార్డెన్. ధ్వని కొంత సమయం ఆలోచించి, సరే మేడం, కానీ దయచేసి ఈ ఒక్క రాత్రికి ఉండటానికి నాకు అనుమతి ఇవ్వండి. ఉదయాన్నే వెళ్ళిపోతాను. ఇంత రాత్రి వేళ వెళ్ళమంటే నేను మాత్రం ఎక్కడికెళతాను అని బ్రతిమిలాడింది. వార్డెన్ ససేమిరా అంటూ వాచ్మెన్ చేత ధ్వని వస్తువులు రోడ్డుపై పెట్టించింది. ధ్వనికి అప్పటికప్పుడు వేణుకు ఫోన్ చేసి కనుక్కోవడము కుదరదు. ఏం చెయ్యాలో పాలుపోక నడిరోడ్డుపై తలపట్టుకుని కూర్చుంది. కొంతసేపటికి కాంతి ఆమె ముఖంపై నేరుగా పడటంతో చెయ్యి అడ్డు పెట్టుకుంటూ ఆ వైపు చూసింది ధ్వని. తరణ్ వాళ్ల కార్ కనిపించగా నొసలు చిట్లించి చూసింది. తరణ్ కార్ దిగి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమైంది, రోడ్డు మీద ఏం చేస్తున్నావ్ అని అడగగా మొదట సమాధానం ఇవ్వాలని అనుకోని ధ్వని లేచి నిలబడి అతడి వంక చూసింది. ఏమైందన్నది అనవసరం, నాకొక చిన్న సాయం చేయగలవా? ఈ దగ్గరలో ఉన్న ఏదైనా గర్ల్స్ హాస్టల్ దగ్గర నన్ను దింపుతారా? మొహమాటంగా అడిగింది. కారణాలు అడగకుండా ఆమె బ్యాగ్ చేతికి తీసుకున్నాడు తరణ్. తన వస్తువులు తీసుకుని అతడి వెంట వెళ్ళింది ధ్వని. ఆమెను హాస్టల్ దగ్గర దింపేసి వెళ్లిన తరణ్కు ఎందుకో మనసు అలా వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆమె కండిషన్ తెలుసుకోవాలని వెనక్కొచ్చాడు. ఇంతలో ఇలా జరిగి ఆమె ఒంటరిగా రోడ్డుపై కూర్చొని కనిపించింది. దూరంగా కారులో కూర్చొని ఇప్పటివరకు జరిగిందంతా చూశాడు. అందుకే ఆమెకు సాయం అవసరం అని ఆమె దగ్గరకొచ్చాడు. ధ్వని ఎటువంటి అమ్మాయి, ఆమె ఆత్మాభిమానం ఎలా ఉంటుంది అనేది అతడికి ముందే బాగా తెలుసు. ధ్వని వెనుక కూర్చోగా అభికి, ఈ దగ్గరలో మంచి లేడీస్ హాస్టల్ ఉందేమో కనుక్కో,
అక్కడ తనని దింపుదాం అని చెప్పాడు తరణ్. అందుకు అభి, ఈ ఏరియా గురించి మనకు పెద్దగా తెలీదురా, అంత సేఫ్ కాదని మాత్రమే తెలుసు అని అన్నాడు. అందుకు ధ్వని, పర్లేదండి, అదంతా నేను చూసుకుంటాను, ఇక్కడ మాత్రమే తక్కువ అద్దెకు హాస్టల్స్ దొరుకుతాయి అంది. ఆ మాటకు తరణ్ చివుక్కున ఆమె వంక చూస్తూ, నీ సేఫ్టీ కన్నా నీకు డబ్బులే ముఖ్యమా అని ప్రశ్నించడంతో, నేనొక స్టూడెంట్ని కదా, నాకు డబ్బులెక్కడి నుంచొస్తాయి, పార్ట్ టైం పని చేస్తూ డబ్బులు సంపాదించి ఇట్లా అవసరాలకు ఖర్చు పెట్టుకుంటాను. హాస్టల్లో మేనేజ్ చేస్తాను కానీ బయట అలా కుదరదు కదా, ప్లీజ్ నన్ను ఈ దగ్గరలోని ఏదైనా హాస్టల్ దగ్గర దింపండి అని చెప్పింది ధ్వని. అసలు తన విషయాలు ఎవరితోనూ పంచుకోని ఆమె తరణ్ అడిగితే మాత్రం ఎలా సమాధానం ఇస్తుందో ఆమెకే అర్థం కాలేదు. ఇది సరైనది కాదు అనుకుంటూ ఇకపై జాగ్రత్తగా జవాబివ్వాలని నిర్ణయించుకుంది. పార్ట్ టైం పని చేస్తావా? మరి మీ అమ్మా నాన్న అడిగిన అభికి లేరు అని స్థిరంగా చెప్పింది ధ్వని. ఆమె స్వరంలోని స్థిరత్వానికి ఇంకా ఎక్కువ మాట్లాడితే కార్ దిగి వెళ్ళిపోతుందని అర్థమైన తరుణ్ సైగ చేయగా కార్ స్టార్ట్ చేశాడు అభి. ఆ ఏరియాలోనే హాస్టల్ కోసం చూశారు. ఏవీ కూడా అవి ఉన్న వాతావరణం బట్టి తరుణ్కు నచ్చలేదు. అయినప్పటికీ దిగడానికి ప్రయత్నిస్తున్న ధ్వనితో, నీకు తక్కువ అద్దెతో ఉండటానికి ప్లేసే కదా కావాలి, నేను తీసుకువెళ్తాను అనడంతో ఆమె కంగారుగా, వద్దు, నేను ఎవరికి బర్డెన్ కాలేను, ఎవరింటికి వెళ్ళను అని మొండిగా చెప్పింది ధ్వని. ఆమె మొండితనానికి విసిగిన తరుణ్, ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకోవాలని నాకు లేదు, నీకు సేఫ్ ప్లేస్ చూపిస్తా అంటున్నాను అంతే విసుగ్గా అనడంతో చేసేది లేక మౌనం వహించింది ధ్వని. కేఫ్కి పోనివ్వు అని తరుణ్ చెప్పగా కొద్దిసేపట్లోనే వారు కేఫ్ను చేరుకున్నారు. అర్ధరాత్రి కావడంతో కేఫ్తో పాటు ఆ వీధిలోని మిగతా షాపులు మూసి ఉన్నాయి. కేఫ్ తెరిచిన అభి ఒక తాళం చెవి తెచ్చి తరుణ్ చేతిలో పెట్టగా రమ్మన్నట్లు చూసి కేఫ్ పక్కనే ఉన్న చిన్న సందులోకి వెళ్ళాడు తరుణ్. అనుమానంగా చూస్తూ సంశయిస్తూనే అతడి వెంట నడిచింది ధ్వని. ఇప్పుడు ఏం జరగబోతోంది? తరుణ్ ఆమెకు ఎందుకు సాయం చేయాలి అనుకుంటున్నాడు? ధ్వని వెంట పడిన మనుషులు ఎవరు? వార్డెన్ వింత ప్రవర్తనకు కారణమేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ధ్వని తరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.